ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాం. రేపు ఉదయం సూర్యుడు కనిపించకపోతే ఏమవుతుంది? పగలైనా వెలుతురు కనిపించదు. వేడిపోయి చలి మాత్రమే మిగులుతుంది. 3 రోజుల్లో చలి మొదలవుతుంది. 10 రోజుల్లో ఆహారం మాయమవుతుంది. 20 రోజుల్లో మనిషి బ్రతకడానికి పోరాడాల్సి వస్తుంది. అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సూర్యుడు లేకుండా మనిషి ఎంతకాలం బ్రతకగలడు? ఈ వీడియోలో మొదటి రోజు నుంచి 30 రోజుల వరకు భూమికి ఏమి జరుగుతుంది? మనుషులు ఎలా మారుతారు? సివిలైజేషన్ ఎలా తన స్థిరత్వాన్ని కోల్పోతుంది, మళ్ళీ మనిషి ఎలా బ్రతకడానికి ప్రయత్నిస్తాడో. సూర్యుడు లేకుండా భూమి 30 రోజులు ఉంటే ఏమవుతుందో చూద్దాం. సైన్స్ ప్రకారం చూస్తే సూర్యుడు ఒక్కసారిగా మాయమవడం అసాధ్యం. ఇది కేవలం ఒక వాట్ ఇఫ్ సినారియో మాత్రమే. మనం సాధారణంగా సూర్యుడు అంటే కేవలం వెలుతురు ఇచ్చేవాడు అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే సూర్యుడే భూమిపై ఉన్న జీవం మొత్తానికి ఆధారం. సూర్యుడు చేసే పని ఏమిటంటే భూమికి అవసరమైన వేడిని ఇవ్వడం, భూమిపై ఉన్న ప్రతి జీవానికి ఎనర్జీని ఇవ్వడం, భూమి వాతావరణాన్ని నియంత్రించడం. ఒక్కసారి ఒక్క క్షణం సూర్యుడు కనిపించకుండా పోతే వెలుతురు ఆగిపోతుంది, వేడి రావడం ఆగిపోతుంది, ఎనర్జీ సరఫరా నిలిచిపోతుంది. అయితే ఈ 3 ఒకేసారి ఆగిపోయినంత మాత్రాన భూమి వెంటనే మంచుగడ్డలా మారిపోదు. ఎందుకంటే భూమి దగ్గర ఇప్పటి వరకు కొంత నిల్వ చేసిన వేడి ఉంటుంది, సముద్రంలో, భూమిలో, గాలిలో. అందుకే మొదటిలో భూమి ఒక్కసారిగా ఫ్రీజ్ అవ్వదు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ నిల్వ చేసిన వేడి ఎంతకాలం సరిపోతుంది? సూర్యుడు ఒక్కసారిగా కనిపించకుండా పోయిన తర్వాత మొదటి 3 రోజుల భూమిపై ఏమవుతుందో చూద్దాం. సూర్యుడు లేకుండా మొదటి రోజు బయట మొత్తం పూర్తి చీకటి, పగలైనా రాత్రిలా అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా నగరాల పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. పవర్ గ్రిడ్స్ అన్స్టేబుల్ అవుతాయి. కొన్ని ప్రాంతాల్లో పవర్ కట్ మొదలవుతుంది. ఎయిర్పోర్ట్ లో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతాయి. ట్రాఫిక్ సిగ్నల్ సరిగ్గా పనిచేయవు. ఎక్కడ చూసినా గందరగోళంగా ఉంటుంది. సూర్యుడు లేకపోతే భూమిపై జీవితం ఎలా మారుతుందో కూడా తెలుసుకుందాం. సోషల్ మీడియాలో పానిక్ స్టార్ట్ అవుతుంది. న్యూస్ ఛానల్ 24/7 లైవ్ కవరేజ్ ఇస్తాయి. ఫేక్ న్యూస్, రూమర్స్ వేగంగా స్ప్రెడ్ అవుతాయి. భయం, ఆందోళన రోజు రోజుకి పెరుగుతుంది. మనుషులు మాత్రమే కాదు, జంతువులు, పక్షులు కూడా ప్రభావితం అవుతాయి. ప్రతి జీవిలో ఉన్న బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. ఉదయం రాత్రి తేడా అర్థం కాక గందరగోళంగా మారుతుంది. భూమి సుమారు 2 డిగ్రీల వరకు చల్లబడుతుంది. వెంటనే కాకపోయినా చలిని మొదటిసారిగా మనం ఫీల్ అవుతాం. పగలు అయినా వేడి అనిపించదు. ఇది ఒక వార్నింగ్ సైన్ లాంటిది. రెండవ రోజు చలిని మనం క్లియర్ గా ఫీల్ అవుతాం. పగలు రాత్రి మధ్య తేడా ఆల్మోస్ట్ పోతుంది. చలికి మనం అడ్జస్ట్ అవ్వడం కష్టమవుతుంది. బయట ఎక్కువ సేపు ఉండలేని పరిస్థితి. ఇక్కడ నుంచి సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది. మూడో రోజు రాత్రులు చాలా చల్లగా మారుతాయి. నీరు మంచులా మారడం మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఐస్ గడ్డలు ఏర్పడతాయి. సోలార్ పవర్ పూర్తిగా జీరో. చాలా దేశాలు సుమారు 30% ఎలక్ట్రిసిటీ కోల్పోతాయి. పవర్ షార్టేజ్ పెరుగుతుంది. హీటర్స్ కి భారీగా డిమాండ్ పెరుగుతుంది. పీపుల్ పానిక్ అవుతారు. నిత్యావసర సరుకులు విస్తీర్ణంగా కొనుగోలు చేస్తారు. ఫుడ్ షెల్ఫ్స్ ఖాళీ అవుతాయి. ఫ్యూయల్ ప్రైస్ వేగంగా పెరుగుతాయి. సూర్యుడు లేకుండా జీవితం పాసిబుల్ కాదు. చలి జీవన శైలిని పూర్తిగా మార్చేస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. 3 రోజుల్లోనే ఎంత మార్పు వస్తే ఇంకా రోజులు గడిస్తే ఏమవుతుందో ఊహించగలరా? తరువాత 4 నుంచి 10 రోజుల్లో భూమి నెమ్మదిగా కానీ ప్రమాదకరంగా చల్లబడటం మొదలవుతుంది. ప్రతిరోజు సుమారు 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది చిన్న మార్పులా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా పెద్దది. ఇప్పుడు ముందుగా ప్రభావం పడేది ఇప్పటికీ చలి ఎక్కువగా ఉన్న దేశాలపైనే. ఊహించని ప్రాంతాల్లో కూడా స్నోఫాల్ మొదలవుతుంది. నదులు అంచులు నెమ్మదిగా మంచుతో కప్పబడతాయి. భూమి రూపం రోజురోజుకి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ప్రకృతి పరిస్థితి ఎలా మారుతుందో చూద్దాం. సూర్యుడు లేకపోవడంతో ఫోటోసింథసిస్ పూర్తిగా ఆగిపోతుంది. మొక్కలు పెరగడం ఆపిస్తాయి. పంటలు నెమ్మదిగా చనిపోవడం మొదలవుతుంది. భూమి ఇకపై తన ఆహారాన్ని తనే తయారు చేసుకోలేని స్థితి. అంటే కొత్తగా ఆహారం ఉత్పత్తి కావడం ఆగిపోతుంది. ఇది చాలా పెద్ద సమస్య. ఇక్కడే ఫుడ్ చైన్ మొదటి లింక్ బ్రేక్ అవుతుంది. ఫుడ్ చైన్ లో మొదలైన అసలు సమస్యలు ఏమిటో చూద్దాం. గడ్డి లేకపోవడంతో గ్రేజింగ్ యానిమల్స్ పై ప్రభావం ఉంటుంది. పాలు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. మాంసం సరఫరా కూడా నెమ్మదిగా తగ్గుతుంది. సముద్రాల్లో చిన్న జీవులు అయిన ప్లాంక్టాన్స్ మీద చేపలు ఆధారపడతాయి. చేపల మీద మనుషులు ఆధారపడతారు. సూర్యుడు లేకపోతే ప్లాంక్టాన్ తగ్గిపోతుంది. దాంతో
చేపల సంఖ్య కూడా తగ్గిపోతుంది. సముద్ర ఆహారం కూడా కొరతకు గురవుతుంది. చేపలు కూడా ఫుడ్ చైన్ లో భాగమే. ఫుడ్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది. మొక్కల నుంచి మనుషుల వరకు ఈ మొత్తం ఫుడ్ చైన్ ఒక్కొక్కటిగా బ్రేక్ అవుతుంది. చివరికి మనిషికి ఆహారం ఉండదు. సింపుల్ గా చెప్పాలి అంటే మొక్కలు లేకపోతే జంతువులకి ఆహారం లేదు. ప్లాంటన్ లేకపోతే చేపలకి ఆహారం ఉండదు. చేపలు లేకపోతే మనుషులకు సముద్రం ఆహారం ఉండదు. అలానే జంతువులు లేకపోతే మనుషులకు ఆహారం లేదు. దీనినే ఫుడ్ చైన్ కొలాప్స్ అంటారు. తర్వాత 11 నుంచి 20 రోజుల్లో సర్వైవల్ ఫేజ్ మొదలవుతుంది. ఉష్ణోగ్రత పడిపోవడంతో వచ్చిన ప్రభావం వల్ల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, మనుషులు బ్రతకడానికి ఎలా పోరాడతారు, ఈ దశలో ప్రపంచ సివిలైజేషన్ ఎలా మారుతుందో చూద్దాం. ఇప్పుడు ఉష్ణోగ్రత పరిస్థితి చూసుకుంటే ఈ దశలో భూమి మరింత చల్లబడుతుంది. ఉష్ణోగ్రత -15 డిగ్రీస్ నుంచి -20 డిగ్రీస్ వరకు పడిపోతుంది. సాధారణంగా ఎప్పుడూ వేడిగా ఉండే ట్రాపికల్ రీజియన్స్ కూడా చల్లబడతాయి. పగలు రాత్రి తేడా లేకుండా పోతుంది. చలి ఇప్పుడు మన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూద్దాం. ప్రభుత్వాలు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుంటాయి. దేశాలన్నీ ఎమర్జెన్సీ ప్రకటిస్తాయి. ప్రజల కోసం హీటింగ్ షెల్టర్స్ తెరుస్తాయి. ఆహారాన్ని రేషన్స్ ద్వారా ఇస్తాయి. మిలిటరీ మొబిలైజేషన్ మొదలవుతుంది. ఇప్పటి నుంచి రూల్స్ కఠినంగా మారుతాయి. ఇటువంటప్పుడు రవాణా వ్యవస్థల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చూద్దాం. రవాణా పూర్తిగా దెబ్బతింటుంది. రోడ్లు పూర్తిగా మంచుతో కప్పబడతాయి. చాలా ఫ్లైట్స్ దాదాపు ఆగిపోతాయి. ఇంధన కొరత తీవ్రంగా పెరుగుతుంది. ప్రయాణం అంటే ప్రమాదమే అనుకునే పరిస్థితికి చేరుకుంటాము. ఈ సమయంలో మనుషులు బ్రతకడానికి ఎలా పోరాడుతారో చూద్దాం. మనుషులు సర్వైవల్ మోడ్ లోకి వెళ్తారు. పెద్ద నగరాలు సురక్షితం కాకుండా మారుతాయి. ప్రజలు భూగర్భ ప్రాంతాలకు తరలిపోతారు. టన్నెల్స్, మెట్రో స్టేషన్స్, బంకర్స్ జనంతో నిండిపోతాయి. భూమి మీద జీవితం నెమ్మదిగా కష్టమవుతుంది. ఈ దశలో ప్రపంచ సివిలైజేషన్ పై ఎలా ప్రభావితం చూపుతుందో చూద్దాం. సివిలైజేషన్ నెమ్మదిగా తన స్థిరత్వాన్ని కోల్పోతుంది. ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోతుంది. కమ్యూనికేషన్ అన్స్టేబుల్ అవుతుంది. ప్రపంచం చిన్న చిన్న దీవులుగా విడిపోతుంది. ఇది ఇంకా చివరి దశ కాదు. ఇది కేవలం సర్వైవల్ ఫేజ్ మాత్రమే. తరువాత 21 నుంచి 30 రోజుల్లో భూమి మొత్తం ఒక పెద్ద భారీ ఫ్రీజర్ గా మారిపోతుంది. ప్రపంచం అంతా చలిలో నెమ్మదిగా గడ్డకట్టుకుపోతుంది. సముద్రాలను చూస్తే ముందుగా నీటి పైభాగం మంచుగా మారుతుంది. రోజు రోజుకి ఆ మంచు మరింత మందంగా పెరుగుతూ ఉంటుంది. సముద్రం కూడా భూమిలాగే మంచుతో నిండిపోతుంది. ఇప్పుడు అసలు పెద్ద సమస్య విద్యుత్ దగ్గర మొదలవుతుంది. చాలా దేశాల్లో భారీగా బ్లాక్ అవుట్స్ జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో అన్ని పవర్ సిస్టమ్స్ పనిచేయవు. పనిచేసే కొన్ని అరుదైన వనరులు మాత్రమే మిగులుతాయి. అవి న్యూక్లియర్ పవర్, జియో థర్మల్ ఎనర్జీ. ఈ వనరులు ఉన్న దేశాలకే కొంతమేర ఆశ చిగురిస్తుంది. అందుకే కొన్ని దేశాలు ఇతర దేశాల కంటే కొంచెం మెరుగ్గా నిలబడగలుగుతాయి. ఉదాహరణకి ఐస్లాండ్. అక్కడ ప్రజలు జియో థర్మల్ హీట్ మీద ఆధారపడతారు. నార్వే, అక్కడ టన్నెల్స్, వింటర్ టెక్నాలజీ ముందే సిద్ధంగా ఉన్నాయి. రష్యా, అక్కడ ప్రజలు చలికి అలవాటు పడిన వాళ్లే. కానీ నిజం ఏమిటంటే ప్రపంచంలో ఎక్కువ దేశాలు మాత్రం తీవ్రంగా బాధపడతాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు బ్రతకడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూద్దాం. ఈ పరిస్థితుల్లో మనుషులు బ్రతకడానికి కొత్త మార్గాలు వెతుక్కుంటారు. ముందుగా బయట చలి ఎక్కువగా ఉండడంతో చాలా మంది భూగర్భ నగరాల్లోకి వెళ్ళిపోతారు. భూమి లోపల చలి తక్కువగా ఉంటుంది. అక్కడ జీవించడం కొంచెం సురక్షితం. వేడి కోసం AI ద్వారా నియంత్రించే హీటింగ్ సిస్టమ్స్ వాడతారు. ఎక్కడ ఎంత వేడి కావాలో AI తానే నిర్ణయిస్తుంది. విద్యుత్ కోసం భూమి లోపల ఉన్న వేడిని ఉపయోగించే జియోథర్మల్ రియాక్టర్స్ ఉపయోగిస్తారు. ఇవి చలిలో కూడా పనిచేస్తాయి. ఆహారం కోసం బయోడూమ్ ఫార్మ్స్ తయారు చేస్తారు. ఇంకా డూమ్స్ లో కృత్రిమ వాతావరణంలో పంటలు పండిస్తారు. సూర్యుడు లేకపోయినా మొక్కలు పెరగాలంటే వెలుతురు కావాలి. అందుకే ఆర్టిఫిషియల్ సన్ ల్యాంప్స్, UV లైట్స్ ఉపయోగిస్తారు. ఇంకా ఒక ప్రయత్నం, అంతరిక్షంలో ఉన్న స్పేస్ సోలార్ పవర్ స్టేషన్స్ నుంచి భూమికి ఎనర్జీ పంపడం. ఈ దశలో ఏ దేశం ఒంటరిగా సర్వైవ్ కాలేదు. అందుకే ప్రపంచ దేశాలు కలిసి పనిచేస్తాయి. సూర్యుడు లేకపోతే భూమి ఒక చల్లని రాయి మాత్రమే. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా, ఎన్ని భూగర్భ నగరాలు ఉన్నా సూర్యుడు లేకపోతే ఏ జీవితం ఉండదు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే మనిషి నిజంగా భవిష్యత్తుకు సిద్ధమా? 30 రోజులు సూర్యుడు లేకపోతే భూమి మీద జీవితం ఎలా పూర్తిగా మారిపోతుందో మనం ఈ వీడియోలో చూసాం. కానీ సూర్యుడు పూర్తిగా కనపడకపోతే ఏమవుతుంది? ఇది కేవలం 30 రోజుల పరిస్థితి మాత్రమే. కానీ ఒకవేళ సూర్యుడు
శాశ్వతంగా తిరిగి రాకపోతే అప్పుడు మనిషి నిజంగా బ్రతకగలడా? ఆ భయంకరమైన సర్వైవల్ స్టోరీని పార్ట్ 2లో డీటెయిల్డ్ గా చూద్దాం. ఆ వీడియోని మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే లైక్ అండ్ షేర్ చెయ్యండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్ యూ.